హాయ్ అండి అందరికీ. చూసారు గదా! మొత్తం కొండ లోపల రోడ్డు కూడా సరిగ్గా ఉండదు. తిరుమలలో అయితే మెట్లుంటాయి గదండీ మనం ఎక్కడానికి. ఈ కొండకైతే అలా గూడా ఉండవు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తిరుమల 7 కొండలున్నట్టు ఇవి గూడా 7 కొండలుంటాయి. కాకపోతే అస్సలు రోడ్డనేది అస్సలు బానే ఉండదు. మొత్తం ఎప్పుడో రాళ్ళు తొక్కిచ్చుంటారు గదండీ! అవి మాత్రమే ఉంటాయి. చూసుకొనైతే మనం నడవాలి. మేము ఒక 20 లీటర్ల వరకు నీళ్ళైతే తీసుకొని బోయాము. కానీ మాకయి సరిపోలేదనమాట. పిల్లలైతే ఎక్కలేరని భయపడ్డాము. కానీ మా కాడికి ముందు పిల్లలే ఎళ్ళిపోయారు. కానీ నేనైతే అస్సలు నడవలేకపోతున్నాను. అక్కడుండే ప్లేస్ మాత్రం చాలా బావుంటుందండి. శివరాత్రి అప్పుడు తిరునాళ్ళు చేస్తారు. అప్పుడు జనం చూడాలి. అసలు కాలు గూడా పెట్టడానికి అంత తావుండదనమాట. మనం పోయే రోడ్డు కూడా అంతమంది జనం ఉంటారు. ఇప్పుడైతే మామూలప్పుడు ఎవ్వరు ఎళ్ళరండి. శివరాత్రి అప్పుడు మాత్రం చాలా చాలా బాగా జరుగుతుంది. ఒక దగ్గర ఆగి నీళ్ళు తాగుదాంలే అనుకుంటే మా నీళ్ళ బాటిల్